నేరుగా సాగిపోదాం. చూడండి, దాని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 32-33 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32-33 వచనాలు. ఇవన్నీ మీకు కావాలనని మీరు పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఏమండి, ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. ఈరోజు పాఠం ఇది చూడండి. చాలామంది మొదట చేయవలసినవి మొదట చేయట్లే, మొదట చేయవలసినవి వెనక చేస్తున్నారు, వెనకాల చేయాల్సినవి అది అంత రివర్స్ అవుతుంది అన్నమాట. మొదట చేయవలసినవి మనం మొదట చేయాలి. ఆమేన్. మనం మొదటగా చేయవలసినటువంటి పనులు, మొదటగా చేయవలసిన కార్యాలు బైబిల్లో మనం చూస్తాం. అవేంటో శ్రద్ధగా మనం జాగ్రత్తగా మనం ప్రభు మాటలు విందాం. చూడండి, ఇక్కడ మీకు ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. హల్లెలూయా. ఎప్పుడు వెతకాలట? మొదట. ఏమండి, మాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని మనం చాలా చూడండి అడుగుతాం. ఏమండి, పిల్లలకి ఉద్యోగం కావాలనో, పిల్లలకి మంచి వివాహం కావాలనో, పిల్లలకి పిల్లలు పుట్టాలనో, ఏమండి ఇంకా చాలా చాలా ఏవేవో మనం అడుగుతూ ఉంటాం. అయితే ఏమి కావాలో, మనకేం కావాలో, మనకి ఏ కొరతలు ఉన్నాయో అన్ని ప్రభువుకి తెలుసు. చెప్పండి అందరూ. మనకేం కావాలన్నీ ప్రభువుకి తెలుసు. మీ పిల్లలకి ఎలాంటి అబ్బాయిని, ఎలాంటి అమ్మాయిని కావండి మీ ఇంట్లో కావాలో ఇవ్వాలో ప్రభువుకు తెలుసు. ఆమేన్. ఎలాంటి పిల్లలను దేవుడు ఇవ్వాలో, ఎంతమంది పిల్లల్ని వాళ్ళు దేవుడు తెలుసు. వాళ్ళకు ఉద్యోగాలు ఏంటో ప్రభువుకు తెలుసు. వాళ్ళ స్థితిగతులన్నీ ప్రభువుకి తెలుసు. ఆమేన్. అయితే ప్రియులారా, ఇక్కడికి వచ్చేసరికి ప్రభు అంటాడు, మీకేం కావాలో తెలుసు. అయితే మొదట మీరు అవి కావాలి, ఇవి కావాలని అడగటం కాదు, కానీ మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొట్టమొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి. ఆమేన్. మొదట ఏం చేయాలట? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. మొదట ఆయన రాజ్యం వెతకాలి, మొదట ఆయన నీతిని వెతకాలి. మొదట రాజ్యం నీతి. ఏంటి రాజ్యం? ఏమండి, దేవుని సంఘం. హల్లెలూయా. దేవుని సంఘం, దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుణ్ణి మనం మొట్టమొదట వెతకాలి. ఆమేన్. రాజ్యం ఏంటి? దేవుని రాజ్యం భోజనం పానం కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యం ఏమై శక్తి అయి ఉన్నది. ఆమేన్. దేవుని రాజ్యం ఇంకా ఏమై ఉన్నది? అన్ని రాజ్యాలు అంతమైపోవును, కానీ యేసయ్య రాజ్యం అంతము కానిది, శాశ్వత కాలం ఉండే రాజ్యం యేసయ్య రాజ్యం. ఆమేన్. దేవుని రాజ్యం మాటలతో కాదు, కానీ అది శక్తితో కూడిందై ఉన్నది. ఆమేన్. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని రాజ్యం గురించి చాలా విషయాలు ఉన్నాయి. దేవుని రాజ్యం ఉపమానాలే ఇంచుమించు 13-14 ఉపమానాలు ఉన్నాయి బైబిల్లో. ఆమేన్. 13వ అధ్యాయంలో చాలా అధ్యాయం అంతా చాలా వరకు మనకి దేవుని రాజ్యం గురించి బోధించబడ్డాయి.
హల్లెలూయా. అంతకు ముందు దినాల్లో నేను మీతో మాట్లాడాను. ఇప్పుడు మనం దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలంట. మనకు అవి కావాలి ఇవి కావాలని ఏమండి మనం ప్రయాసపడటం, అడగటం కాదండి. దేవుడి దగ్గర ముందు ఆయన్ని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి, మందిరం వెతకండి, ఆ ప్రభువుని వెతకండి. అప్పుడు మీకు ఏం కావాలో అన్నీ ప్రభు ఇస్తాం. మొదట చేయాల్సిన పని ప్రభువుని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి. ఆమేన్. కానీ అది కావాలి ఇది కావాలని మాత్రం ఫస్ట్ ప్రార్థన చేయటం కాదు. ఏం చేయటం? దేవుని సన్నిధిని, ప్రభువుని మనం వెతకటం చేయాలి. మొదట మనం ఆ పని చేయాలి. అప్పుడు మనకేం కావాలన్నీ ప్రభు ఇస్తారండి. మాకు ఇంకా ఉద్యోగం ఇవ్వట్లేదు మా అమ్మాయికి, ఇంకా మా అబ్బాయికి పెళ్ళి కావట్లేదు, ఇంకా మా పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి అని ఏమండి విచారపడటం కాదు, చింతించడం కాదు. రేపటిని గూర్చి చింతపడకుడి అన్నాడు కింద వచ్చినలో. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఆమేన్. హల్లెలూయా. రేపు ఏంటా, రేపు ఆహారం ఎలాగా, రేపు వస్త్రం ఎలాగా, రేపు ఏమండి అది ఎలాగా ఇది ఎలాగా అని మనం చింతించే అవసరం లేదు. ప్రభు మనకి ఏం కావాలి అన్నీ ఇస్తాడు. ఆమేన్. అయితే మనం చేయాల్సిన పని ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తుతున్నాయా, విత్తనాలు విత్తుతున్నాయా, పంట కోస్తున్నాయా? వాటిని పోషిస్తున్నానే, మిమ్మల్ని పోషించలేనా, మీకు ఏం కావాలి నేను ఇవ్వలేనా అని ప్రభు చెప్తలేదండి. ఆమేన్. చెప్తూనే ఉన్నాడుగా. ఆ గడ్డి మొక్కలు చూడండి, వాటికి ఎంత అందం ఇచ్చానో, ఎంత మంచి ఫ్లవర్స్ ఇస్తున్నాయో వాటిని చూస్తే మనకు తెలుస్తుంది. వాటికి అలంకరిస్తున్న దేవుని మీకు మంచి వస్త్రాలు ఇవ్వలేనా అని దేవుడు అంటాడు. ఎందుకు వస్త్రాల గురించి దిగులు పడతారు? ఆమేన్. క్రిస్మస్ అనగానే మంచి వస్త్రాలు వేసుకోవటం అంతేనా? షాపింగ్ మీద షాపింగ్ చేసేయటం, వేలు ఖర్చు పెట్టడం, అదేనా క్రిస్మస్ అంటే? నువ్వు తెచ్చుకోవడం కాదు క్రిస్మస్ అంటే. తెచ్చుకోనిలే కానీ, షాపింగ్ చేస్తే చేయండిలే కానీ మరి ఎక్కువ చేయకండి. వేలు ఖర్చు పెట్టకండి. ఏమన్నా తీసుకోవాలనిపిస్తే బట్టలు కొన్ని తీసుకొని పేదవాళ్ళకి ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వండి. అది క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అంటే. మీరు తెచ్చుకొని వేసుకోవటం క్రిస్మస్ కాదు. లేని వాళ్ళకి కొంచెం సాయం చేయటం, లేని వాళ్ళకి కొంచెం అన్నం పెట్టడం, లేని వాళ్ళకి కొంచెం బట్టలు ఇవ్వటం, అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. మనం కొత్త బట్టలు వేసుకొని ఏమండి అలా చేయటం అది క్రిస్మస్ అనుకోరు. బైబిల్ ప్రకారం అది నిజమైన క్రిస్మస్ కాదు. ఇతరులకు సాయం చేసేదే నిజమైన క్రిస్మస్. ఆమేన్. దిక్కులేని విధవరాండ్రను వాళ్ళని పరామర్శించుటే నిజమైన భక్తి, నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి. అయితే అయ్యో ఈ క్రిస్మస్కి నేను బట్టలు తీసుకోలేకపోతున్నాను బాధపడుతున్నారు ఎవరన్నా? తీసుకోలేని వాళ్ళు ఏం బాధపడకండి. ఆమేన్. ఎవరు వచ్చి నిన్ను అడగరో, బాధపడవసరంలా. ఉన్నదాంతో తృప్తి పడండి, సంతోషించండి, ఉన్నప్పుడు తీసుకోండి. హల్లెలూయా. డబ్బులు లేవే, ఎలాగా అందరూ తీసుకుంటున్నారే క్రిస్మస్కి మేము తీసుకోలేకపోతున్నామని దిగులు పడవసరం లేదు. ఆమేన్. దేని గురించి చింతించకండి అన్నాడా ప్రభు. మీకేం కావాలో అన్నీ నేను ఇస్తానని చెప్పారు కదా. దేవునికి స్తోత్రం. చింతపడకండి. ఓకే ప్రియులారా, రేపటి దినం క్రిస్మస్ సందర్భంగా కొన్ని బట్టలు క్రిస్మస్ సందర్భంగా ఇవ్వటం జరిగింది. రేపు కానీ లేకపోతే ఈ వారంలో కానీ దీన్ని పెట్టలేరు. ఓకే, ముందుకు సాగిపోదాం. రెండో విషయం మీతో మాట్లాడతాను. మొదట మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అది కావాలి ఇది కావాలని అడగటం కాదు, ప్రాకులాటం కాదు, ప్రయాసపడటం కాదు. మొదట చేసే పని ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. మొదట చేయవలసిన ఇంకో పని ఏంటి? మత్తయి సువార్త 5:24. అందరు తీయండి. మత్తయి సువార్త 5:24. అక్కడ బలిపీఠము ఎదుటనే లేక 23 చదవమ్మా.
23 నుంచి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. మొదట వెళ్ళి అనండి, మొదట అనండి. ఫస్ట్ చేయాల్సింది మొదట ఏంటి? ఇందాక చెప్పాను, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఆమేన్. అది కావాలి ఇది కావాలని అడగటం ఫస్ట్ కాదు. ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకాలి. రెండో విషయం మనం చూస్తున్నాం ఇప్పుడు ఏంటి? సహోదరులతో ముందు సమాధాన పడాలి, ఆ తర్వాత అర్పణ అర్పించాలి. బలిపీఠం మీద అర్పణ అర్పించాలి. బలిపీఠం మీద అర్పణ అనగానే ప్రార్థన అని మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ. ఆమేన్. ఎందుకు అంటే బైబిల్లో అబ్రహాముడు చూడండి, జాగ్రత్త, నాకు వైపు చూడాలి, అనాలోచనగా ఉండదు ఎవరో. బైబిల్లో నోవాహు జలప్రలయం నుంచి తప్పించబడిన తర్వాత, కాపాడబడిన తర్వాత నెక్స్ట్ చేసిన పని ఏంటండి? దిగ్గానే బలిపీఠం కట్టి దహన బలి అర్పించాను. ఆమె అంటే ప్రార్థన చేయుట, బలిపీఠం కట్ట. అలాగనే మనం అబ్రహాం గారిని చూస్తే అబ్రహాం కూడా ఏం చేశాడండి? వెళ్ళిన ప్రతి స్థలంలో ప్రభు మాకు తోడై కాపాడిన దేవా నీకు స్తోత్రం వందనాలు తండ్రి అని అక్కడ బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేయువాడు. ఆమెన్. ఇలాగా బలిపీఠం అంటే ప్రార్థన. అంటే నువ్వు ప్రార్థన చేయడానికి ముందు సమాధానపడు మొదట. ఆమె చెప్పండి, అర్థమవుతుందా అండి? ఏం చేయాలట? ముందు ప్రార్థన కాదు, ముందు గట్టి చెప్పరే, ముందు ప్రార్థన కాదు, ముందు మొదట సమాధానం. ఎవరితో? అందరితో. ఆమె చెప్పండి, ఇంకా అందరితో సమాధానం. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నారు మీరు, ఇంకెవరితోనైనా ఉన్నాయా కుతంత్రాలు అలాంటివి ఏమైనా ఉంటే, ద్వేషాలు పగలు కక్షలు ఉంటే కొత్త సంవత్సరం మనం కొత్తగా అడుగుపెట్టుదుము గాక. హల్లెలూయా. పాత సంవత్సరంలో ఉన్న అలవాట్లు ఏమన్నా దేవుడికి ఇష్టమైనవి ఉంటే తీసేసుకొని మనం అడుగు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మొదట చేయవలసిన రెండవ పని ఏంటండి? సమాధాన పడాలి. ఆ తర్వాతే బలిపీఠం మీద అర్పణ అర్పించాలంటే ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విషయం జ్ఞాపకం వస్తే నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దా, జ్ఞాపకం వస్తే వెంటనే ఆ ప్రార్థన మానేసి వెళ్ళి సమాధానం పడి వచ్చి ప్రార్థన చెయ్యి అంటాడు కింద వచ్చిన వాళ్ళు. ఆమేన్. కాబట్టి మొదట సమాధాన పడుదుము గాక, మొదట సమాధాన పడాలి, ఆ తర్వాతే బలి అర్పించాలి, ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 3, మూడోది మత్తయి సువార్త 7వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 4-5 వచనాలు. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నామండి, మొదట మన కంట్లో దూలం తీసుకోవాలి, అప్పుడు ఇతరుల కంట్లో నలుసును తీయొచ్చు. ఆమేన్. చెప్పండి, దూలం పెద్దదా నలుసు పెద్దదా? చెప్పండి. ఇప్పుడు మన కంట్లో ఏం ఉంచుకుంటున్నావట? మన కంట్లో దూలం ఉంచుకొని ఇతరుల కంట్లో నలుసును చూస్తే వేషధారి అన్నట్టున్నాడు దేవుడు. ఆమేన్. వాళ్ళు వేషధారులు అన్నట్టు, అంటే వాళ్ళు సరి చేసుకోవాలి ఫస్ట్. ఆమేన్ చెప్పండి. వారు సరిచేయబడి ఇతరులని సరి చేసుకో అని చెప్పి వాళ్ళని మార్చడానికి అవకాశం ఉందట. ఆమేన్. ఫస్ట్ ఏం చేయాలి? శాస్త్రులు పరిశీలనటువంటి వారండి, వారు చెప్తారే కానీ చెయ్యరు అని మరొక చోట మనం చదువుతాం. ఏమండి కదా? చెప్పుదురే కానీ వారు చెయ్యరు అని ఉంటుంది. కాబట్టి ప్రియులారా గమనించాను. అందుకని ప్రభు అన్నాడు, కిందకు వచ్చేసరికి ఏమన్నాడండి?
వేషధారులైన శాస్త్రులారా అన్నారా లేదా చెప్పండి. ఏమన్నాడు కిందకు వచ్చేసరికి? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలము తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీయవచ్చు. ఆమేన్. ముందు నీ కంట్లో దూలం తీసేసుకో, ఆ తర్వాత నీ సహోదరుని కంట్లో నలుసు తీయవచ్చు. ఆమేన్. ముందు మనం సరిచేయబడి ఇతరులకి సరి చేసుకో అని చెప్పటానికి. దొంగతనం చేస్తా ఇతను మార్చగలడా? మార్చలేడు. ఒక తాగుబోతుగా ఉండి పక్కన తాగుబోతుని మార్చగలడా? ఒక వ్యభిచారం చేస్తూ పక్కన ఒక వ్యక్తిని మార్చమంటే మారుతాడా? మార్చలేడు. ఒక అబద్ధికురాలు ఆ పక్కన అబద్ధికురాలను మార్చాలంటే నువ్వు అబద్ధికురాలు కాకుండా ఉండాలి మరి. ఆమేన్. కాబట్టి ముందు నువ్వు సరిచేయబడి ఇతరుల్ని సరిచేయాలి అని చెప్తుంది వాక్యం. ఆమేన్. అది అందుకని మన కంట్లో ఉన్న దూలం ఫస్ట్ తీసుకోవాలంట, ఆ తర్వాత ఇతరుల కంట్లో నలుసు. సార్ నువ్వే సరిగా లేవు, ఇతరులను సరి చేసుకో అని చెప్తావా? సరి చేస్తావా? ఎలా చేయగలవు అని వాక్యం చెప్తుంది. గట్టిగా చప్పులు కొడుతూ ఆమేన్. అది నెంబర్ 4. 4 విషయం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 21, 22. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21, 22. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాబుని తీసుకెళ్ళిపోయానకే శబ్దం చేస్తున్నప్పుడు తీసుకెళ్ళమ్మా, వెనక్కి తీసుకెళ్ళాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిద్రపోయే వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఉన్నారా? వెలుగుగా ఉండాలి మరి. శుద్ధీకరించుకొని రండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచోళ్ళే మీరు. వెరీ గుడ్. చూడండి ప్రియులారా, మనం ఎన్నో విషయం మనం చూస్తున్నామంటే, 4వదేనా? 4వది ఏంటి మనం చూస్తున్నామంటే, ఒక శిష్యుడు అంటండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నాడు? నా తండ్రి చనిపోయాడయ్యా, నేను సమాధి కార్యక్రమం చేసుకొని వస్తాను, నన్ను మొదట వెళ్ళనివ్వండి అంటే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించాలి అని చెప్పారు ఆయన. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి చనిపోతే సమాధి చేయొద్దనా? నో. తండ్రి చనిపోతే సమాధి చేయొద్దని కాదు. దాని అర్థం ఏంటంటే, మృతులు పాతి పెట్టుకుంటారని కూడా అన్నాడు కదా అక్కడ. మృతులంటే ఎవరు? ఈ లోకంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న లోకస్తులు. ఆమేన్. అయితే అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి కంటే, తల్లి కంటే, ఈ లోకంలో ఉన్న బంధువుల కంటే, రక్త సంబంధుల కంటే, అందరికంటే నాకే నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని అర్థం మొదట. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు మొదట నన్ను వెంబడించాలి నాయన, ఆ తర్వాత ఆ పనులు చూడాలని అర్థమే కానీ ఏమంటే సమాధి కార్యక్రమాలు చేయొద్దని కాదు. ఆమేన్. లోకస్తులు పాతి పెట్టుకుంటారు. వాళ్ళ పనులు, వారి కార్యాలు, బంధువుల కార్యాల కొరకు, తండ్రి తల్లి కార్యాల కోసం దేవుడు పనిని, దేవుడి కార్యాలు వదిలిపెట్టి వెళ్ళొద్దు అని అర్థం. ఆమేన్. అర్థమైందా? అర్థమైందా? పిల్లరా చెప్పండి.
జాగ్రత్తగా అండి మనం మాటలు వినాలి. దేవుని మాటలు ఎక్కడ మనం చిన్న పొల్లు కూడా మిస్టేక్ అవ్వకుండా జాగ్రత్తగా వినాలి. కొంచెం అనాలోచన గింటే మైండ్ బ్లాక్ అయిపోద్ది, మీది వేరే వేరే ఆలోచనలు వచ్చేస్తాయి. అనాలోచన వినొద్దు, జాగ్రత్తగా వినండి. ఏంటంటే తండ్రి కంటే, తల్లి కంటే, నీ బంధువుల కంటే, ఏమండి, తర్వాత నీ స్వజనము కంటే దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత ఆ కార్యక్రమాలు చేసుకోవచ్చు. మొదట నన్ను వెంబడించు, మొదట నా పని చేయి అని అర్థం. ఒక భార్య చనిపోయిందండి. భార్య చనిపోతే ఏం చేయాలి? మెసేజ్ చెప్తున్నాడు ఆ పాస్టరు. భార్య చనిపోయిందని విషయం ఆయనకి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మెసేజ్ ఆపేసి వెళ్ళాలా, లేకపోతే చేయాల్సిన పని చేసేసి వెళ్ళాలా? చెప్పండి నాకు సమాధానం. అంతేనా? అరే భార్య చనిపోయింది అన్నారు కదా అని చెప్పేసి అన్నీ వదిలేసి వెళ్ళటం కాదు. నువ్వు ఏ పనులు అయితే ఉన్నావో ఆ పని ముగించుకున్న తర్వాతే వెళ్ళాలి. హల్లెలూయా. మొదటి స్థానం నువ్వు వెళ్ళిన ఆ పనిలో అది విజయవంతం, అక్కడ కార్యం అక్కడ జరిగించిన తర్వాతే, దేవుని పని తర్వాతే ఏదైనా సరే. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవునికి నువ్వు ఏమి ఇచ్చినట్టు? ప్రథమ స్థానం ఇచ్చినట్లు. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్లో ఏ కీర్తన, అది 42వ కీర్తన ఏదో ఉంటుంది కదా, నీ స్వజనమును నీ ఇంటి వారిని అందరినీ మరవాలంటాడు కదా. అదేంటి చదవండి. కీర్తన ఎంత అండి అది? 42 తీస్తే చదవండి వచనం. 45 45 చూడండి. 45:9 చదవండి అయ్యా. నీ స్వజనమును నీ కుమారి అక్కనే చదువు. కుమారి అక్కనే చదవండి. కుమారి ఆలకించుము, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ స్వజనమును మరువకుము, నీ తండ్రి ఇంటిని మరువుము, మరువకుమా, మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఓ కుమారి, కుమారి అంటే ఆమె పేరు కుమారి కాదులేండి, ఆమె దేవుని సంఘానికి ఒక పేరు. ఏంటది? కుమారి. సంఘం పేరేంటి? కుమారి సంఘమా? చెప్పండి. కుమారి సంఘమా? సంఘాన్ని దేవుడు ఏమని పిలుస్తున్నారు? కుమార్తె అన్నట్టుగా. కుమారి అంటే కుమార్తె అని అర్థం కదా. కుమారి నీ స్వజనము ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును అంటే, నీ స్వజనం అంటే నీ సొంత జనము, నీ సొంత జనము, నీ తండ్రి, నీ తల్లి అన్నాడా? మరి అక్కడ ఆయనేమో నేను పాతి పెట్టుకుని వస్తాను, నా తండ్రి అయ్యా సరిపోయాడు, మరి మొదట వెళ్ళి సమాధి చేసుకొని వస్తాను, కార్యక్రమం చేసుకొని వస్తానంటే యేసు ఏం చెప్పాడు? మృతులను పాతి పెట్టుకుంటారు, నన్ను వెంబడించు మొదట. ఆమె అది అంటే దాని అర్థం మీకు చెప్పాను కదా. అంటే మొదట నీ బంధువులు కాదు, మొదట నీ తల్లిదండ్రులు కాదు, మొదట నీ రక్త సంబంధులు కాదు, మొదట నీ స్వజనం కాదు, మొదట నన్ను వెంబడించు, నన్ను మహిమపరచు, నేను చెప్పింది చెయ్యి, నా పని ముందు, ఆ తర్వాత వారికి స్థానం ఇవ్వు అని దాని అర్థం. ఆమె చెప్పండి. అది మరి ఏం చేస్తున్నారు? మరి అంతే చేస్తున్నారా? రివర్స్లో చేస్తున్నారా? దేవుడి పని పక్కన పెట్టి బంధువులే అని, వాళ్ళే అని, వీళ్ళే అని చెప్పేసి అని మనం వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నామా? ఒకసారి ఎలా ఉన్నారు మీరు? నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ రక్త సంబంధుల కంటే దాన్ని పెట్టారు. వాళ్ళని ప్రేమించొద్దంట్లా వాళ్ళని ప్రభు. వాళ్ళని ప్రేమించు, వాళ్ళని మంచిగా చూసుకో, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు. మొదట నాకు స్థానం ఇవ్వాలి, ఆ తర్వాతే
వారికి ఇవ్వాలి. అందుకని బైబిల్లో మరో చోట నాకంటే ఎక్కువ మరి ఎవరిని చెప్పండి ప్రేమించొద్దు అన్నాడు కదండి. ఆమేన్. భార్యనైనా పిల్లలనైనా, తర్వాత ఏమన్నాడు, తల్లినైనా తండ్రినైనా అక్కనైనా అన్ననైనా నాకంటే ఎక్కువ ప్రేమించొద్దని ప్రభు చెప్పారు. ఆమేన్. మొదట ఎక్కువగా ప్రేమించాల్సింది ఎవరిని? దేవుణ్ణే, యేసయ్యనే. హల్లెలూయా. ఓకే ఓకే చూడండి, నేను ఇంకో 3 విషయాలు చెప్పి ముగిస్తాను. 5వ విషయం మీతో మాట్లాడబోతున్నాను. 5వ విషయం, లూకా సువార్త 10వ అధ్యాయంలో 5వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. త్రోవలో ఎవరినైనాను ప్రశ్నలు అడగవద్దు. ఏ ప్రశ్నలో? మీరు ఏ ఇంటినైనానో ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగునుగాక అని మొదట చెప్పుడి. ఆమేన్. మొదట ఏం చెప్పాలట? నీ ఇంటికి సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఏమంటే ఇక్కడ మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఏదన్నా ఇంటికి వెళ్ళి మీకు ఇంటికి సమాధానం కలుగునుగాక అంటున్నారా? మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు, నాకు మంచి ఇల్లు ఇవ్వలేదు దేవుడు అని చెప్పేసి మనసులో పెట్టుకొని ఏమన్నా కుళ్ళుతో కుతంత్రం ఏమన్నా పెట్టుకొని ఉంటున్నారా? ఆమేన్. అంటే కొంతమంది ఉంటారండి, అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. నీకు ఇల్లు లేదనుకోండి, ఆ ఇంట్లోకి వెళ్ళి దేవా మీ బిడ్డలకి మీరు ఇచ్చిన ఇల్లును బట్టి నీకు స్తోత్రం నాయన, ఈ ఇంట్లో దీవించబడునుగాక, ఇంట్లో ఉన్నవారు దీవించబడునుగాక అని దీవించామనుకో, నీకు ఇల్లు లేకపోతే నీకు ఇల్లు వచ్చిద్ది. ఆమె నీకు ఇల్లు లేకపోతే మంచి ఇల్లు ఇస్తాడు దేవుడు. ఆమె డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేయాలి? మనం దీవించే వారంగా ఉండాలి. అందరూ చెప్పాలి. మొదట ఏం చేయాలట? మనం ఏ ఇంట్లో అడుగు పెడతాం ఆ ఇంటికి శుభం చెప్పాలి, దీవించాలి, ఆశీర్వదించాలి. మన నోటమ్మటి ఏ వచనాలు రావాలి? ఆశీర్వాదమా శాపమా? చెప్పండి అమ్మా. ఆశీర్వాదమే మన నోటమ్మటి రావాలి. శాపాలు దేవుని బిడ్డల నోటమ్మటి రాకూడదు. శాపవచనాలు దేవుని బిడ్డల నోటమ్మటి రాకూడదు. నువ్వు నాశనం అయిపోతావు, పాడైపోతావు అని చెప్పేసి మాటలు మన నోటమ్మటి రాకూడదు. ఏమండి, ఆశీర్వదించడానికి బదులు చెప్పిస్తా ఉన్నాడు ఆయన బిలాము డబ్బులు తీసుకొని. ఏమండి, బైబిల్లో మనం చూస్తాం కదా, ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి డబ్బులు తీసుకున్నాడట, ధనం తీసుకొని శపిస్తున్నాడండి ఆయన బిలాం. బైబిల్లో మనం చూస్తాం. డబ్బుకు గులాం అయిపోయారు వాళ్ళు. ఆకాను కూడా, గేహాజీ, బిలాము, ఇస్కరియోతు యూదా, ఏమండి డబ్బుకు ఆశపడిన వాళ్ళు. ఇటు చూడండి. కనుక ప్రియులారా, ధనం పోయిన వారు మీకు చెప్పే సమస్త కీళ్ళకు మూలం అని, దాని మీద మనం ఆశలు పెట్టుకోవద్దు. హల్లెలూయా. దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలని మనం నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం మొదట చేయవలసిన పని ఏంటంటే, ఏ ఇంటికి వెళ్ళినా మనం ఆ ఇంట్లో ఏం చెప్పి రావాలి? శుభం చెప్పి రావాలి, ఆశీర్వదించి రావాలి. ఆమేన్. ఇంకో విషయం చెప్పనా? ఆ ఇంటికి ఆశీర్వాదం, దీవెన, శుభాన్ని నువ్వు ప్రకటించి వచ్చిన తర్వాత ఆ ఇల్లు యోగ్యమైనది అయితేనే ఆ ఇంటికి ఆ దీవెన వెళ్ళిద్ది. ఆమేన్. అంతేనా లేదా? ఆ ఇల్లు, ఆ కుటుంబం యోగ్యమైనదిగా లేకపోతే మనం ఇచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలకి ఆ దీవెన, ఆ ఆశీర్వాదాలు మనం దీవించిన దీవెనలు రిటర్న్ అయ్యి మనకే వస్తాయి. ఆమేన్. మనమైతే దీవించడం చేయాలి. రక్షణ లేని వాళ్ళకి ఏం చెప్పాలి? ఈ కుటుంబానికి రక్షణ వచ్చునుగాక. రోగంతో ఆ ఇంట్లో ఉండడానికి ఏం చెప్పాలి? ఈ రోగం అంతా తొలగిపోయి బాగుపడుదురుగాక అని చెప్పాలి. ఏమండి, మారు మనసు లేకపోతే మారు మనసు వచ్చునుగాక. ఏమండి, సమస్యల్లో అప్పుల్లో ఉంటే అప్పులు తొలగిపోవునుగాక అని మనం ఆశీర్వదించి రావాలి. హల్లెలూయా. ఏ ఇంటికి వెళ్ళినా మొదట శుభం చెప్పి ఆ ఇంటిని ఆశీర్వదించాలి. మనం మొదట అదే చేయండి అంటున్నాడు దేవుడు శిష్యుల్ని. మీరు ఏ ఇంటికి వెళ్తారో అక్కడికి
వెళ్ళి ఏం చేయాలి? ఆ ఇంట్లో అడుగుపెట్టి శుభం చెప్పండి, ఆశీర్వదించండి, మొదట సమాధానం కలుగునుగాక అని దానికి సమాధాన వార్తను ప్రకటించండి, చెప్పండి అన్నాడు. మనం అలానే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా మన నోటమ్మడి శాప వచనాలు రాకూడదండి. దేవుడు చూసుకుంటాడు. ఇంకా ఆమేన్ చెప్పండి. వాళ్ళ లోపాలుంటే మనం ఇచ్చిన ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి కలగో. వాళ్ళ లోపాలు సరి చేసుకుంటే ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి కలుగుతాయి. మనం చేయాల్సిన పని అయితే దీవించటం, ఆమేన్, ఆశీర్వదించటం, శుభాన్ని ప్రకటించటం. ప్రైజ్ ది లార్డ్. అది మొదట పని చేయండి. ఒక్క బావిలో నుండే చేదు నీళ్ళు తీపి నీళ్ళు వచ్చునా? మరి ఒక్క నోట నుండే నువ్వు ఆశీర్వాదాలు పలుకుతాం, మళ్ళీ నీ నోటమ్మటి వేరే రాకూడదు. మరి ఆమేన్. శాపవచనాలే కానీ, బూతులే కానీ, కొండెపు మాటలే కానీ, సరసక్తులే కానీ, ఏమండి అలాంటి మాటలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్. నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి. నోరుని, నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఆ నోటు నుండే మనం ఆశీర్వాదాలు పలుకుతాం కదండి. ఆమేన్. నీ నోట్లోంచి ఆశీర్వాదాలు పలుకుతావు కదా, నీ నోట్లోంచి దీవెన వచనాలు పలుకుతావు కదా. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్తావు, ఆ ఇంట్లో ఏమండి చెప్పండి, ఏ ఇంట్లో కూటమి పెట్టుకుంటారో ఆ ఇంట్లో వెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తావు కదా. యేసు నామములో మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. 6th పాయింట్, 6వది, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలోనికి చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, మొదట ఒక బలవంతుని బంధించకుండా సామాగ్రిని దోచుకోలేమాట చెప్తున్నాం. ఇది చూడండి, ఏదైనా దొంగిలించడానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా అడ్డొస్తే ఏం చేస్తాడు? ఫస్ట్ వాడిని లేపడేస్తాడు. ఇంకా వీడు అడ్డున్నాడు కదా అని లేపడేస్తాడు. తర్వాత వాడు దోచుకొని రావడానికి అవకాశం ఉంటుంది కదా. అలాగా మీకు ఇంకా అర్థం అవడానికి, ఇప్పుడు మన ఇండియా చుట్టూ ఎవరున్నారు? ఇండియా బోర్డర్ చుట్టూ ఆర్మీ, సైన్యం ఉంది కదండి. ఇప్పుడు ఇతర దేశం మన మీదకి దాడి చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని జయించుకొని, వాళ్ళని లేకపోతే షూట్ చేసి వాళ్ళని చంపేసైనా సరే, వాళ్ళతో యుద్ధం చేసైనా సరే వాళ్ళు మన దేశం మీదకి రావాలి. అవునండి. ముందు వాళ్ళని బంధించకుండా మన దేశం మీదకి రావడానికి అవకాశం ఉందా? లేదు. అలాగనే బలవంతుడిని బంధించకుండా సామాగ్రిని దోచుకోలేడట దోచుకునేవాడు. అవునండి. ఇప్పుడు మన భూపాలపల్లి ఉంది. ఆమె భూపాలపల్లిలో చాలామంది ప్రజలు ఉన్నారు. భూపాలపల్లి ప్రజలందరూ మనం రక్షించాలంటే భూపాలపల్లి మీద బలవంతుడు ఒకడు ఉన్నాడు. వాడు ఎవడాడు చెప్పండి? మరి సాతాను అనే బలవంతుడు ఉన్నాడు. వాడిని ఏం చేయాలి? మనం వాడిని బంధిస్తే భూపాలపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం స్వాధీనం చేసుకుంటాం. ఆమె చెప్పండి. మొదట మనం ఏం చేయాలి? స్వార్థ అవటం కాదు. మొదట మనం ఏం చేయాలి? సాతాను అనే బలవంతుడు, ఈ లోకంలో బలవంతుడు వాడు. ఆమేన్. ఈ లోక బలవంతుడు, ఈ లోక అధికారి వాడిని ఏం చేయాలి? మనం బంధిస్తే, వాడి శక్తులను బంధిస్తే, ఈ యొక్క భూపాలపల్లి మీద, ఈ ప్రాంతం మీద అలుముకున్న అంధకార చీకటి శక్తులు మనం బంధిస్తే, విడుదల పట్టణానికి కలిగితే ఆటోమేటిక్గా ప్రజలు మనం స్వాధీనం చేసుకుంటాము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకనే బాగా బంధించి ప్రార్థన చేయాలి. సాతాను శక్తులను బంధించి ప్రార్థన చేయాలి. చీకటి శక్తులు, ప్రజలను ఆటంకపరిచే శక్తులు అండి, విగ్రహారాధన శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, ఆమేన్, అన్నిటిని బంధించి 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 ప్రార్థన చేయాలి. అందుకే బైబిల్ ఏం రాయబడింది? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని బంధింతురో అవి బంధించబడును అన్నాడా? చెప్పరండి. మీరు భూమి మీద వేటిని బంధింతురో అవి
పరలోకమందు బంధించబడిన అన్నాడా లేదండి? అది మనం బంధించాలి. సాతానా యేసు నామములో నీ కార్యాలు, నీ క్రియలు, నీ కుయుక్తులను బంధిస్తున్నా. సైతాన్ని బంధించలేము, సాతాను కార్యాలు బంధించాలి మనం. ఆమె చెప్పండి. సాతాను బంధించేది మనం కాదు. మనం ఏం చేయలేం వాడిని వాడి చేసే పనులను, కార్యాలను బంధించాలి. ఆమె చెప్పండి. సైతానా బంధిస్తున్నాడు, సైతాన్ని బంధించు. నువ్వేం బంధిస్తావు? ఒకరోజు యేసయ్య బంధిస్తాడు వాడిని. ఆమెన్. దెయ్యమా నిన్ను బంధిస్తున్నానని చెప్పు, అది బాగుంటుంది. సైతానా బంధిస్తున్నానంటే దెయ్యాలన్నిటికీ బాసు, లీడరు సైతాను కదా. దెయ్యాలను బంధించాలి. ఆమెన్. కుటుంబాల్లో అసమాధానం కలిగించేది అదొక దెయ్యం, సాతాను యొక్క క్రియ. చెప్పండి, సాతాను యొక్క క్రియ. ఆ క్రియను బంధించాలి. గొడవలు పెట్టేది సాతాను క్రియ, సమాధానం లేకుండా చేసేది సాతాను క్రియ. ఆ క్రియలు, సాతాను క్రియలను, ఆ దెయ్యపు కార్యాలను బంధించాలి. ఆమెన్. ఒకరోజు సాతాన్ని 1000 ఏండ్లు దేవుడు ఏం చేస్తాడట? బంధించేసి ఆ తర్వాత బయటికి తీసి విడుదల వచ్చినప్పుడు వాడు మరలా యుద్ధానికి వస్తాడు. ఇంకా చివరికి ప్రభు ఏం చేస్తారండి? పూర్తిగా అతన్ని లేకుండా 6 అగ్నిగుండంలో తర్వాత పడేస్తాడు ఆయన. ఆమెన్. అదనమాట. అప్పటి వరకు సాతానికి టైం ఇవ్వబడింది. అందుకనే దెయ్యాలు అంటాయి కదా, ఆ శానా దెయ్యం పట్టిన వ్యక్తితో ఏమన్నాయండి? ఆ ప్రభువు అక్కడికి వెళ్ళి నీ పేరేంటి అని అడిగినప్పుడు ఏం చెప్పా ఆ దెయ్యాలు అతనిలో నుంచి? నీ పేరేంటంటే సేనా అంటున్నాయి. సేనా అంటే చానా, సేనా అంటే చానా, చానా అంటే ఏంటి? 6000 సైన్యము అని అర్థం. సేన అనే మాటకు 6000 సైన్యం. మేము చాలామంది. ఏమండోయ్, సేనా అంటే 2000 కాదు. అక్కడ 2000 పందుల్లోకి దెయ్యాలు నిలగొడితే 2000 దెయ్యాలు అనుకుంటున్నారా? సేనా అనే మాటకు అర్థం 6000 వ్యూహము అని రాయబడింది కదా. ఇప్పుడు అక్కడ 2000 పందులు ఇంచుమించుగా ఉంటే మమ్మల్ని ఎప్పుడే బంధించడానికి వచ్చావా అని అంటాడు. అతనిలో వచ్చి దెయ్యాలంటాయి. అప్పుడు యేసుప్రభువారు ఏమన్నారు? అప్పుడే బంధించడానికి వచ్చావా? అదిగో పందులు ఉన్నాయి కదా, పందుల్లోకి మమ్మల్ని పంపించు అని అవి బ్రతివులు ఆడుకుంటాయి. అప్పుడు ప్రభు అటువైపు ఆ పందుల్లోకి వెళ్ళమని ప్రభు ఆజ్ఞాపిస్తే ఆ దెయ్యాలన్నింటి కూడా పందుల్లోకి వెళ్ళి అంట. ఇంచుమించు ఎన్ని పందులు ఉన్నాయి అక్కడ? 2000 పందుల్లోకి వెళ్ళి అంట. 2000 పందుల్లోకి వెళ్తే అతనికి పట్టింది 2000 దెయ్యాలే అని కాదు. ఒక్కో పందులోకి ఎన్నండి? 3 దెయ్యాలు వెళ్ళిపోతే అవి తట్టుకోలేక గిలగిల కొట్టుకొని సముద్రంలో పడి చచ్చినాయి. 3 దెయ్యాలకి మరి 6000 దెయ్యాలు బట్టి ఏమన్నా పీడించబడుతున్నాడు. అందుకనే గొలుసులు కడితే సైతాను బలంతో అతను ఏం చేసేవాడు? దారం పోగు దించినట్టు దించేవాడట. అదే బలం. ఈ లోకంలో 2 శక్తులు ఉన్నాయి. ఒక శక్తి దైవశక్తి, యేసయ్య శక్తి. రెండో శక్తి సాతాను శక్తి. యేసయ్య అద్భుతాలు చేస్తాడు, సైతాను కూడా భ్రమపడొద్దు అని అన్నాడు. అందుకనే సైతాను కూడా అద్భుతాలు చేస్తాడు. అది దేవుని అద్భుతమా లేక సాతాను అద్భుతమా అని గ్రహించమన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్త కలిగి మనం ఏం చేయాలంటే మొదట బలవంతుని బంధించాలి. ఈ ప్రాంతం మీద, మన దేశం మీద, మన రాష్ట్రం మీద ఏలుబడి చేస్తున్న సాతాన్ని బంధిస్తే, సాతాను కార్యాలు బంధిస్తే తర్వాత మనం మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన ప్రాంతాన్ని, మన పట్టణాన్ని, ఏమండి మన గ్రామాన్ని మనం స్వాధీనపరచుకోగలుగుతాము. హల్లెలూయా. మొదట చేయాల్సిన పని బంధించటం, బలవంతుని బంధించటం మనం చేయాలి. ఆఖరిగా ఫైనల్గా 7వ విషయాన్ని చెప్పుకొని ముగించుకోబోతున్నాం. ఏమండి, దేవుని మందిరంలోకి మొదటివి తీసుకురావాలట. అక్కడ అంటాడు చూడండి, నిర్గమాకాండం 23:19 మొదటివి తీసుకురావాలంటాడు అక్కడ. నిర్గమాకాండం 23:19, హెజ్కేలు గ్రంథం 44:30, మొదటి రాజులు 17:13. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. అది మీ ప్రథమ ఫలములో మొదటివి దేవుని మందిరంలోకి తీసుకురావాలి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అదనమాట మొదటివి, ప్రథమ ఫలాలు ఎక్కడ తీసుకురావాలి? చెప్పండి. దేవుని మందిరంలోకి. హన్న మొదటగా పుట్టిన బిడ్డని ఎక్కడ తీసుకొచ్చింది?
ప్రథమ ఫలం కదా దేవుని మందిరంలోకి తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అలానే నీ భూమి పంటలో కానీ అంటాడు, హెచ్కేల్ గ్రంథంలో అంటాడు అన్నమాట. హెచ్కేల్ 44:30 అంటాడు కదా, నీ భూమి పంటలో నీ యొక్క సకల వాటిలో ప్రథమ ఫలములు మొదటివి యాజకునికి ఇవ్వాలి. ప్రతిష్టార్పణములన్నింటిలోనూ తొలిచూలి వాటన్నింటిలోనే ప్రతిష్టార్పణలన్నింటిలో తొలిచూలన్నిటిలో మొదటివి ప్రథమ ఫలములన్నింటిలోనూ ప్రథమ ఫలములన్నింటిలో మొదటివి యాజకుల వగును. హల్లెలూయా. అందుకనే సారపతి వెధవరాల్ని రెండో రొట్టె తీసురా అమ్మా అన్నాడా? చెప్పరే, రెండో రొట్టె తీసురా అన్నాడా? మొదటి వేసుకుని రొట్టె తెమ్మన్నాడా? ఆమనింది, ఉంది కొంచెం పిండే నాయన, ఉంది కొంచెం పిండే, నువ్వు మొదటి రొట్టె వేసుకొని తీసుకురమ్మంటున్నావు, ఉంది కొంచెం పిండి అంటుంది. ఆయన అన్నాడు, ఉంది కొంచెం పిండేలే, నాకు తెలీదా? నాకు తెలుసు, ఉన్న కొంచెం పిండిలో ఒక చిన్న రొట్టె చేసుకోండి రా మొదటిది. ఆమె ఏ రొట్టె? మొదటిది ఉన్న రొట్టెలోనే, ఉన్న పిండిలోనే మొదటిది చిన్న రొట్టె చేసుకొని మొదటిది తీసుకొని రా అన్నాడు. నువ్వు ఆశీర్వాదం చూడబోతున్నావు అన్నాడు. అలానే తెచ్చిన తర్వాత ఆమె కొడుకు ఇద్దరు తినేసి చచ్చిపోదాం అనుకుంటుంటే ఆమె తలంపుల ఉద్దేశం అలా ఉంటే, దేవుడి ఉద్దేశం ఆ కరువు రోజులన్నిట పోషించబడాలని అక్కడికి ఏలియా దైవజనుడు అక్కడ పంపించాడు. హల్లెలూయా. అందుకనే మన తలంపులు చిన్న చిన్న తలంపులు ఆమె ఏసై తలంపులు మనయి రెండు కలిపితే వేరుగా ఉంటాయండి. ఆమెన్. మనం చిన్నగా తలంచుకుంటాం. చిన్న ఉద్యోగం చాలు, చిన్న ఇల్లు చాలు, చిన్న కారు చాలు, చిన్న బైకు చాలు, చిన్న 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 మనం చిన్నయే. ఆమెన్. యేసయ్య గొప్ప 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 తలంపులు మన వెళ్ళగలిగి ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప తలంపులు, లెక్కకు మించిన తలంపులు, ఇసుక రేణువుల కంటే ఎక్కువ తలంపులు కలిగి ఉన్నాడు. ఆమెన్. పిల్లలు కలిగిన వాళ్ళు ఏమండి, బాధపడొద్దు. మీ పిల్లల్ని ఏ భవిష్యత్తు వారికి కావాలో, ఏ స్థానంలో, ఏ స్థాయిలో వాళ్ళు ఉండాలో మీకంటే బాగా, మీ తల్లిదండ్రులారా మీకంటే బాగా ఆలోచన చేసేవాడు ఉన్నాడు, ఆయన యేసయ్య. హల్లెలూయా. యేసయ్య. అందుకనే ఆయన తలంపులు ఎలాంటివి అంట బైబిల్లో రాయబడి ఉంది. ఆయన మన ఎళ్ళ కలిగిన తలంపులు అంటే సముద్రం వారిన ఇసుక రేణువుల కంటే విస్తారమైన తలంపులు అని రాయబడి ఉంది. హల్లెలూయా. అది విస్తారమైన తలంపులు, ఇసుక రేణువుల కంటే విస్తారమైన అంటే లెక్కించలేవు అన్ని తలంపులు మన ఎడల, మన బిడ్డల ఎడల కలిగి ఉన్నాడన్న విషయం గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్ర. మొదటివి ఆమె ఆ విధంగా తీసుకొచ్చింది. ఆ కరువు రోజులన్నిట పోషించబడింది. దేవునికి స్తోత్ర. కాబట్టి మొదట చేయవలసినవి మొదట చేద్దాం. మొదట చేయవలసినవి మొదట చేయకనే చాలామంది ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. అందుకని ఇప్పుడు మనం చూసిన ఈ యొక్క 7 అనుభవాలు మనం కలిగి ఉందాము గాక. చెప్పండి, ఒకసారి రిపీట్ చేసుకుందామా. మొదటిది ఏం చేయాలి మనం? రాజ్యము నీతిని వెతకాలి. రెండోది ఏం చేయాలి మనం? సమాధానం మొదట పడాలి, ఆ తర్వాత ప్రార్థన. మూడోది ఏం చేయాలి మనం? మొదట కంట్లో దూలం తీసేసుకోవాలి, తల కంట్లో, అప్పుడు నలుసును మనం తీసేయగలుగుతాం. తర్వాత నాలుగోది మొదట ఏం చేయాలి? మొదట ఏం చేయాలి? మొదట ప్రభుని వెంబడించాలి. ప్రభుకే ఎక్కువ స్థానం, మొదటి స్థానం ఇవ్వాలి అన్న విషయం మీరు మంచిగా నోట్ చేసుకోండి. ఆ తర్వాతనే తకిమ్మ కార్యాలు. అందుకనే మీ తండ్రి తల్లి అయిన తర్వాత మృతులు ప్రార్థన పెట్టుకుంటారని ఆ విషయం ఆ సందర్భంలో మాట్లాడారు. తర్వాత ఐదోది ఏంటండి? ఏ ఇంటికైతే మనం వెళ్తామో ఆ ఇంటిని మనం శుభమని చెప్పి మనం ఏం చేయాలి చెప్పండి? మొదట ఆశీర్వాదం పలకాలి. సమాధానం కలుగునుగాక, దీవెన కలుగునుగాక అని ఆశీర్వాద పలుకులు మనం పలకాలి. ఆమేన్. అది మన నోటముటి ఆశీర్వాద పలుకులు రావాలి. మొదట ఆ కుటుంబానికి ఆశీర్వాదాన్ని మనం పలుకులు పలకాలి. తర్వాత ఆరోది బలవంతుని బంధించాలి. మొదట బలవంతుని బంధిస్తేనే ఆ తర్వాత మనం స్వాధీనం చేసుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం. మొదట సాతానును మనం బంధించాలి, ఆ తర్వాత మన దేశాన్ని, రాష్ట్రాన్ని, పట్టణాన్ని, గ్రామాన్ని, మన వీధిని స్వాధీనం చేసుకోగలుగుతాము.
హల్లెలూయా. మొదట ఆఖరిగా మొదట అది మొదట దేవుని మందిరంలోనికి మన ప్రథమ ఫలములన్నీ తీసుకురావాలి. స్తోత్ర. వెనకాల కాదు, మొదట. హల్లెలూయా. మొదటి పంట తీసుకురావాలి, మొదటి పత్తి తీసుకురావాలి, మొదట మిరప తీసుకురావాలి, మొదట ధాన్యం తీసుకురావాలి. హల్లెలూయా. మొదటి ధాన్యం, మొదటి మిరప, మొదటి పత్తి పంటలో భాగం. హల్లెలూయా. వెనకాలే కాదు, మొదట. కూరగాయల్లో పంట పొలాలు, ఫ్రూట్స్ సంబంధించి, కూరగాయలు సంబంధించిన వాటిలో కూడా మొదటివి ప్రథమ ఫలములు తీసుకురావాలని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. మరి మీరు తెత్తనారా? దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ ఫలములు మొదటివి తేవాలి. మీరు ప్రతి వారం లెక్క ప్రకారం ఇక్కడ తీసుకొచ్చి మీరు తీసుకునే ధాన్యం, మీరు తినే ధాన్యం ఇక్కడ తీసుకురావాలి. ఆమేన్. ఎంతమంది తీసుకొస్తున్నారు? క్రమం తప్పుతున్నారు. మీరు ఒక్కసారి ప్రతి వారం, ప్రతిరోజు మేము మీ ఇంట్లో వచ్చి భోజనం చేయలేము. ఆమేన్. ప్రతిరోజు మీ ఇంట్లో వచ్చి భోజనం చేయలేము. లెక్క ప్రకారం మీరు తినేటప్పుడు దైవజనుని కూడా జ్ఞాపకం చేసుకొని ఏంటది, ఆ పట్టెడు పక్కన పెట్టాలంటే బైబిల్ ప్రకారం, ఎందాక మీరు చదివిన దాని ప్రకారం. అలాగా ప్రతి వారం మీరు తీసుకొని రావాలి. ఆమేన్. కానీ ప్రతి వారం అనుకూలించదు. కావున నెలకొక్కసారైనా మీరు దేవుని, మీలో కొంతమంది తీసుకొస్తున్నారు, మీరు చాలామంది తీసుకొస్తున్నారు. ఇంకా కొంతమందికి తెలిసి తెలియక ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. వారం వారం తీసుకురాపోయిన నెలకొకసారైనా దేవుని సన్నిధిలో తీసుకొచ్చి మన అర్పణ దేవుని సన్నిధిలో చెల్లించాలి. ఆమేన్. మొదటివి ప్రథమ ఫలములు దేవుని సన్నిధిలో మనం అర్పించాలంట. ఈ విధంగా మొదట చేయవలసిన పనులు మనం మొదట చేద్దాం, ఆశీర్వదించబడదాం. హల్లెలూయా. ఇప్పుడు మనకి 31 మనకి రెడీగా ఉంది కదా, ఆ కార్యాన్ని మనం ఘనంగా జరిగించుకుందాం. ఆ యొక్క కార్యం కొరకు మనందరం సిద్ధపడదాం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా పాలు పొంది, ఆ విషయంలో అందరూ కూడా మనం సహకరించి మనం ఘనంగా చేసుకుని మీరు ఇచ్చేదాన్ని బట్టే ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం తండ్రి. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. ప్రభువా